దేశ క్రీడా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా మారాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే ఒలింపిక్స్ లో పతకాలే లక్ష్యంగా ప్రతి క్రీడను ప్రోత్సహించాలని చెప్పారు. ఇక ఇటు రేవంత్ రెడ్డి నివాసంలో రాఖీ వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళా మంత్రులు, కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభ అభ్యర్థిగా మనుషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. రాజ్యసభలో 9 రాష్ట్రాలకు చెందిన 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్విని అధిష్టానం ఖరారు చేయడంతో నామినేషన్ దాఖలు చేశారు. సెమీకండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సెక్రటేరియట్లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణలోనే తమ కార్యకలాపాలు కొనసాగుతాయని కేన్స్ టెక్నాలజీ తేల్చి చెప్పింది. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఆ సంస్థ సీఈఓ రఘు ఫణికర్. ఈ నెల 23న కొంగరకలాన్లో కేన్స్ సంస్థ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ యూనిట్ ను ప్రారంభించనున్నట్లు చెప్పింది. కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సీఎంకు ఇన్విటేషన్ ఇచ్చారు ప్రతినిధులు. దేశ క్రీడా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. దీనికోసం అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్పోర్ట్స్ వర్సిటీపై సమీక్షించిన ముఖ్యమంత్రి ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏ విధంగా ఉండాలనే దానిపై పలు సూచనలు చేశారు. ప్రతి క్రీడకు ప్రాధాన్యం దక్కేలా చూడాలని చెప్పారు. తెలంగాణ భౌగోళిక దృష్ట్యా రాష్ట్రానికి అవసరమైన క్రీడలను గుర్తించాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వర్సిటీ ఉంటుందని, ప్రతి లోక్సభ నియోజకవర్గంలో క్రీడా పాఠశాల నిర్మిస్తామని తెలిపారు. ఇక దీనికి హైదరాబాద్లోని స్పోర్ట్స్ యూనివర్సిటీ కేంద్ర బిందువుగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ నివాసంలో రాఖీ వేడుకలు వైభవంగా జరిగాయి. జూబ్లీహిల్స్ లోని నివాసంలో రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు మంత్రి సీతక్క. ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమై, కార్పొరేషన్ చైర్మన్లు బండ్రు శోభారాణి, నేరెళ్ల శారద, కాల్వ సుజాత కూడా ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు రేవంత్ రెడ్డి. వినికిడి సమస్యతో బాధపడుతూ ప్రభుత్వ సాయంతో శస్త్రచికిత్స చేయించుకున్న పలువురు విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. వినికిడి సమస్య ఉన్న 5 ఏళ్లలోపు పిల్లలకు సర్జరీ చేస్తే సమస్య పోతుందని డాక్టర్లు చెప్పడంతో సీఎం సాయం చేశారు. దీంతో కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రిలో సర్జరీలు సక్సెస్ అయ్యాయి. హాస్పిటల్ సూపరింటెండెంట్ తో కలిసి సెక్రటేరియట్లో రేవంత్ రెడ్డిని కలిశారు చిన్నారులు. తల్లి ఆత్మహత్యతో ఒంటరైన బాలిక దుర్గకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్ తరోడా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ గంగామణి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుమార్తె దుర్గా అనాథగా మారింది. తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక దుర్గా భిక్షాటన చేసింది. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. బాలికకు విద్య, వైద్యం, ఇతర అవసరాలకు అండగా నిలవాలని కలెక్టర్ను ఆదేశించారు సీఎం. ₹5,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించబోయే గురుకులాలకు స్థల సేకరణతో పాటు డిజైన్స్ ను త్వరగా ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు భట్టి విక్రమార్క. గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహించిన మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రుణమాఫీపై ఓర్వలేకనే విపక్షాలు విమర్శలని ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. త్వరలో అందరికీ రుణమాఫీ అవుతుందని ప్రకటించింది ప్రభుత్వం. గురుకుల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి రివ్యూ చేశారు బట్టి. గురుకులాలకు స్థల సేకరణ, డిజైన్స్ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 5,000 కోట్ల రూపాయలతో 30 ప్రదేశాల్లో 120 గురుకుల పాఠశాలలు నిర్మాణం చేస్తామని చెప్పారు. హాస్టల్లో చదివే ప్రతి విద్యార్థి మంచంపైనే పడుకునేలా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. పెద్దాపూర్ పాఠశాల విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలని కల్పించాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం.
ప్రజలు కొనుగోలు శక్తి పెరిగినప్పుడే పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు స్వార్థకత అన్నారు బట్టి విక్రమార్క. ఎస్పీడీసీఎల్లో పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగులు డిప్యూటీ సీఎం బట్టిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 7 ఏళ్ల తర్వాత సర్కారు పదోన్నతులు కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. మనమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు బట్టి. బాగా పనిచేసే వాతావరణం కల్పించడానికే పదోన్నతులు కల్పించామని చెప్పారు. చేసే ప్రతి పని సామాన్యులకు ఉపయోగపడేలా ఉండాలన్నారు బట్టి. ఎవరు ప్రభుత్వానికి మేము చెప్తామంటే వినే పరిస్థితిలో లేరు అనేటువంటి భావం ఈ రాష్ట్రంలో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగం కూడా ఉండకూడదు అనేది మా అందరి ఆలోచన. అలాగే మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ముఖ్యంగా ఈ రాష్ట్ర సంపద ప్రజలకు చేరవేసే క్రమంలో మీరందరూ కూడా అదే అంకిత భావంతో పనిచేయాలనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం. రాజకీయ దురుద్దేశంతోనే బీఆర్ఎస్, బీజేపీ రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్లుగా రుణమాఫీపై బీఆర్ఎస్ ను బీజేపీ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. సాంకేతిక కారణాలతోనే కొందరికి రుణమాఫీ కాలేదని, వ్యవసాయ అధికారుల పరిశీలన తర్వాత అందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించారు మంత్రులు. ఒక రెవల్యూషనరీ స్టెప్ మేము తీసుకున్నాం. అప్రిషియేట్ చేయకపోగా ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం, ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. కొత్త రెవెన్యూ చట్టంతో ప్రతి భూ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ట్రెసా ఆధ్వర్యంలో నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై చర్చ జరిగింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పుడు విమర్శించే వాళ్ల నోర్లు మూతపడతాయన్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారిని నియమిస్తామని చెప్పారు మంత్రి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉండే భూ ఆసాముల కోసం, భూమి ఉన్న ప్రతి ఒక్కరికి భద్రత ఇచ్చే దాంట్లో భరోసా కల్పించే దానికోసం, ఎవరి దగ్గర పోయి ఎవరి మోచేతి నీళ్లు తాగకపోయినా నా భూమి నాకే ఉంటది అని పూర్తి నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ కొత్త చట్టాన్ని మనం తీసుకొస్తున్నాం. ఫోటో జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జర్నలిజంలో ఫోటోగ్రాఫర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారన్న మంత్రి, ఫోటో లేకుంటే న్యూస్ పేపర్ లేదన్నారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఐఎండ్పిఆర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు మంత్రి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో మహిళలకు కల్పిస్తున్న ఫ్రీ బస్ సౌకర్యాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫ్రీ బస్సు సౌకర్యాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఈ యొక్క సౌకర్యం మహిళలకు సంబంధించి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా చైతన్యవంతులు కావడానికి ఉపయోగపడుతున్న ఈ యొక్క మహిళల ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం పట్ల ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని రాఖీ పౌర్ణమి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో మంకీ పాక్స్ నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన మెడికల్ కిట్స్, మందులు, ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణలో మంకీ పాక్స్ నివారణ విషయంలో తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంకీ పాక్స్ వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటళ్లలో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు మంత్రి. తల్లిదండ్రుల మృతితో ఒంటరైన బాలిక దుర్గకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటించారు మంత్రులు కోమటిరెడ్డి సీతక్క. నిర్మల్ జిల్లా తానూరు మండలం బేల్ తరోడా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ గంగమణి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుమార్తె దుర్గా అనాథగా మారింది. తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక దుర్గా భిక్షాటన చేసింది. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా తన వంతుగా ₹1,00,000 తహసీల్దార్ లింగమూర్తి, ఎంపీడీఓ అబ్దుల్ సమాద్ ద్వారా అందించారు కోమటిరెడ్డి. తక్షణ సాయం కింద 50,000 అందించారు మంత్రి సీతక్క. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను హైదరాబాద్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. బండారు దత్తాత్రేయతో కాసేపు మాట్లాడారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, ప్రజా పాలనను దత్తాత్రేయకు వివరించారు మంత్రి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడమేంటని ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేయడం దారుణమన్నారు. ప్రజాపాలన అంటూ ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ అనుసరిస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు.
సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడదామనుకున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అమరుల త్యాగాలను అవమానపరిచేలా సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్న కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోవాలన్నారు. బీఆర్ఎస్ సర్కార్ వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామన్నారు కేటీఆర్. శంషాబాద్ ఎయిర్పోర్టు పేరును కూడా మారుస్తామన్నారు. తాము అధికారంలో ఉండగా రాజీవ్ ఆరోగ్యశ్రీని సంస్కారంతో కొనసాగించామన్నారు కేటీఆర్. ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టింది ఆనాడు ప్రభుత్వం. కానీ అంజయ్య గారి పేరు పోయింది, అది లుంబిని పార్క్ అయింది. ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. శ్రీలంక ఇండస్ట్రియల్ మినిస్టర్ సదాశివన్ బియలందేరన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను హైదరాబాద్ లో కలిశారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరంలో కేబుల్ బ్రిడ్జి సహా సైబరాబాద్ అభివృద్ధిని శ్రీలంక మంత్రి ప్రశంసించినట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ సహా ఫార్మా రంగాల్లో అభివృద్ధిపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టు చేస్తూ ఆందోళనలు చేయొద్దని హుకుం జారీ చేస్తూ రైతుల హక్కులను కాలరాస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు హరీష్. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో మహిళలు ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తనపై ప్రేమ, అభిమానంతో రాఖీలు కట్టిన సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు హరీష్ రావు. రాష్ట్రంలో మహిళల శ్రేయస్సు, భద్రత కోసం తన వంతుగా కృషి చేస్తానన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. మంచి ముహూర్తం చూసుకుని బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనమవుతుందని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు చెల్లించాల్సిన కప్పం కేసీఆర్ కట్టినందుకే కేసీఆర్ కుటుంబంపై ఉన్న అవినీతి కేసులన్నింటినీ అటకెక్కించారని ఆరోపించారు. రుణమాఫీలోని లోపాలు బయటకు రాకుండా ఉండేందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమనే ప్రచారాన్ని కాంగ్రెస్ తెర మీదకు తెచ్చిందన్నారు బండి సంజయ్. రైతులకు కావాల్సింది రుణమాఫీ కావాలి, వాళ్ళు బాధపడుతున్నారు. ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, స్కూటీలు ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, నోటిఫికేషన్ 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు. వాళ్ళు ఇంత 12,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అంటున్నారు. మరి 30,000 ఉద్యోగాలు ఏ దేశాలు ఇచ్చారు? ఇండియా. రాష్ట్రానికి మరో 5 రోజుల పాటు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు వెదర్ అధికారులు. చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు అధికారులు. ఉత్తర కర్ణాటక మీదుగా ఏర్పడిన ఆవర్తనం రాయలసీమ పరిసర ప్రాంతాల మీదుగా విస్తరించిందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుముల మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని కుండపోతగా వాన పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, కోటితో పాటు సిటీలోని పలు ప్రాంతాలు భారీ వర్షంతో జలమయమయ్యాయి. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మాసప్ ట్యాంక్, ప్యారడైజ్,
షేక్పేట్ నాలా, రసూల్పుర, బేగంపేట, ఎన్టీఆర్ భవన్, జూబ్లీ చెక్పోస్ట్లో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు జీహెచ్ఎంసీ ఆఫీసర్స్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. నిజామాబాద్లోని రైల్వే కమాన్ దగ్గర భారీగా వర్షపు నీరు చేరింది. రైల్వే బ్రిడ్జి కిందికి ఒక్కసారిగా వరద నీరు చేరడంతో ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో ప్రయాణికులను రక్షించారు. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు కోరుట్లలో కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి నీరు చేరడంతో జనం అవస్థలు పడ్డారు. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. కోరుట్ల బస్టాండ్ దగ్గర వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఇంద్రవెల్లి మండలం చిద్దారి ఖానాపూర్లో భారీ వర్షానికి వాగు పొంగి పొర్లుతోంది. వాగులో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సట్వాజీగూడ, మర్ఖాగూడ, బుర్సాన్ పటార్, నోవాగూడ, లోహార్, కండాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు మరోవైపు రాష్ట్రంలో రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాలున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులకు విద్యార్థులు, మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సరిహద్దులోని సైనికులకు స్థానికులు రాఖీ కట్టి మిఠాయిలు పంచారు. దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. రక్షాబంధన్ వేడుకలతో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సందడిగా మారింది. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానికి స్కూల్ విద్యార్థులు రాఖీలు కట్టారు. ఆ తర్వాత విద్యార్థులకు స్వీట్లు పంచారు మోదీ. ఈ సందర్భంగా ప్రధాని చిన్నారులతో ఇంటరాక్ట్ అయ్యారు. చిన్నారులకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సైనిక్ స్కూల్ స్టూడెంట్స్ రాఖీ కట్టారు. ఆ తర్వాత కేంద్ర మంత్రితో కలిసి ఫోటోలు దిగారు. రాఖీ కట్టడానికి వచ్చిన విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు రాజ్నాథ్. గుజరాత్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల సీఎం నివాసాల్లో రాఖీ వేడుకలు జరిగాయి. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, త్రిపుర సీఎం మానిక్ సాహాలకు రాఖీలు కట్టారు మహిళలు. రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మకి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబ సభ్యులు రాఖీ కట్టారు. ఆ తర్వాత వారికి కానుకలు అందించారు సీఎం భజన్లాల్ శర్మ. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికులు, స్థానిక మహిళలు రాఖీలు కట్టారు. జమ్మూ కాశ్మీర్ యూరి సెక్టార్లోని సోనీ గ్రామస్తులు ఆర్మీ జవాన్లకు రాఖీలు కట్టి స్వీట్లు అందించారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రక్షాబంధన్ సందర్భంగా పూరి బీచ్ లో సైకత శిల్పాన్ని రూపొందించాడు. పరమశివుని సైకత శిల్పాన్ని తయారు చేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ డాక్టర్ మర్డర్ కేసులోని ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు కలకత్తా హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది సిబిఐ. సీఎం మమతా పాలనలో బెంగాల్ ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు గవర్నర్ సివి ఆనందబోస్. కేసులోని సాక్ష్యాలు తారుమారు చేసేందుకు టీఎంసీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు బీజేపీ నేతలు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు కలకత్తా హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష చేయించేందుకు సిద్ధమవుతోంది సిబిఐ. ఈ కేసులో ఇప్పటికే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సిబ్బందిని ప్రశ్నిస్తోంది సిబిఐ. మహిళలకు రక్షణ కల్పించడంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందన్నారు ఆ రాష్ట్ర గవర్నర్ సివి ఆనందబోస్. బెంగాల్ మహిళలకు ఏమాత్రం సేఫ్ ప్లేస్ కాదన్నారు. ఆర్జికర్ ఘటనతో లేడీస్ కు సేఫ్టీ లేదన్న విషయం రుజువైందన్నారు. బెంగాల్ is not a place safe for women. Bengal has failed its women, not Bengal society. The present government of Bengal has failed the women folk.
Bengal should again be brought back to its pristine glory, where women had their own respectable place in society. కోల్కతాలో జూడా మర్డర్కు బాధ్యత వహిస్తూ సీఎం మమతా రాజీనామా చేయాలన్నారు బీజేపీ నేత గౌరవ్ భాటియా. జూడా మర్డర్ కేసులో ఆధారాలు ధ్వంసం చేసేందుకు మమత ప్రయత్నించారని ఆరోపించారు. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ను ప్రభుత్వం కాపాడుతోందన్నారు. బెంగాల్ ప్రజలు సీఎం మమత పేరును నిర్మమతా బెనర్జీగా మార్చేశారన్నారు భాటియా.